హాయ్ అండి. మసాలా పల్లీ చాట్ తయారు చేసే విధానం ఈజీ ప్రాసెస్ అండి. ఇంట్లో ఏమీ తినడానికి లేనప్పుడు, వేడివేడిగా చల్లచల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఇలా తినాలి అనుకుంటే మన ఇంట్లో శనగగుళ్ళు ఉంటాయి కదండి, లేకపోతే వేరుశనగకాయలు తెచ్చుకున్నా సరే శనగగుళ్ళు అనుకోండి ఈజీగా ఒలిచేసి ఉంటాయి. వేరుశనగకాయలు అయితే మనం ఇలా తొక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ తీసేసి బాయిల్ చేసేసుకొని తినొచ్చు. ఇలా పచ్చిగా మనం పిక్కలు తీసేసి ఉడకబెట్టుకొని మసాలా తయారు చేసుకొని తినొచ్చు అనమాట. అదండి బజ్జీ మిక్చర్ లాగా. ఇప్పుడు కోడిగుడ్డు మిక్చరు, బజ్జీ మిక్చరు, అసలు మసాలా మిక్చర్ అలా వస్తున్నాయి కదా, అలాగా పల్లీ మిక్చర్ అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. అసలు వేరుశనగ పిక్కలే చాలా మంచిదండి, బ్లడ్ కూడా పట్టిద్ది, అసలు విటమిన్లు కూడా బాగుంటాయండి. చూసారుగా ఈ విధంగా మన దగ్గర ఉన్న వెజిటేబుల్ అన్నీ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలాగ మనం మిక్చర్లా తయారు చేసుకొని తినొచ్చు. లేకపోతే మన దగ్గర ఉన్న కూరగాయలని వాడుకొని తినొచ్చు అనమాట. ఏంటంటే కీర దోసకాయ, క్యారెట్, కొత్తిమీర ఉంటే పుదీనా వేసుకోవచ్చు. లేకపోతే నార్మల్గానే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కారం కారం లేకపోతే పచ్చిమిరపకాయ ఏదో ఒకటి వేసుకొని ఇలాగ క్యారెట్ తురుము తీసేసి ఇవి శుభ్రంగా క్లీన్ చేసేసి లైట్గా బాయిల్ చేస్తానండి. మరీ ఎక్కువగా బాయిల్ చేసిన మెత్తగా అయిపోతాయి అన్నమాట. బాయిల్ చేస్తే కరకరలాడుతూ ఉంటాయి. చూసారుగా ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టేసుకొని క్యారెట్, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీర, క్యారెట్, ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా ఉప్పు, కారం బదులు పచ్చిమిరపకాయ అయినా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి, చేసుకొని తినండి ఫ్రెండ్స్. చాలా రకాలుగా ఇదిగోండి ఇలా అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకొని చేసుకుంటారు, బాగుంటుంది. పల్లీ మిక్చర్ అనమాట ఇది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా నిమ్మకాయ తగిలితే ఉల్లిపాయ ముక్కలు టేస్ట్గా ఉంటాయి కదండి, ఆ టేస్ట్కి పిల్లలు ఎమ్మీగా ఉంది అని తింటారనమాట. చూసారుగా ఇలాగ క్యారెట్ వేసామనుకోండి పిల్లల కళ్ళకు మంచిది, కొత్తిమీర జుట్టుకు మంచిది, ఉల్లిపాయ ఏంటి అంటారు బాడీలో వాటర్ ఇది అయ్యిద్దనమాట, నీరు పట్టిద్దనమాట. ఉల్లిపాయ తింటే మంచిదనమాట చాలా. అలాగే పల్లీలు తింటే కూడా ఒంటికి బలం, బ్లడ్ పట్టిద్ది. ఇవన్నీ నిమ్మకాయ పిండుకొని కలుపుకొని ఇంకా పిల్లలకి వస్తే పెద్దోళ్ళైనా చక్కగా టీ తాగుతూ తింటారు ఈవినింగ్ టైంలో. చూస్తారు కదండి, ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఈజీ ప్రాసెస్, కానీ బాగుంటుంది. మీరు కూడా ఇది మనం ఒక 100 గ్రామ్స్ కొనాలంటే 20 రూపాయలు, 30 రూపాయలు ఉంటుంది. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, పావు కిలో పల్లీలతో 5-6 తినొచ్చు అనమాట. చూసారు.